వీటికి కూడా ప్రాణం ఉంటుందమ్మా. చూస్తూ చూస్తూ ప్రాణం తీయడం నాకు ఇష్టం ఉండదు. ఎక్స్ట్రా తింటున్నా. ఈ వీడియో కేవలం వినోదం కోసం చేసిందే కానీ ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. దయచేసి ఈ వీడియో వల్ల మీ మనోభావాలు దెబ్బతీసినట్లుంటే క్షమించండి. అండ్ అట్లాంటి వాళ్ళ కోసం మాత్రం ఒక్క ముక్క చెప్పాలి. దేని కిందైనా దూకి సచ్చిపో. డాకు మహారాజ్, బాలయ్య తాండవం, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోపు, స్టోరీ విజువల్స్ హైలైట్, డైరెక్టర్ బై బాబీ కొల్లి తోపు, ఇలా పెద్ద పెద్ద డైలాగులు ఎన్నో వదిలేరు. దెబ్బకి ఎక్కలేని హైప్ తో నేను మ్యాట్నీ షోకి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూసా. లోపలేం లేదు, డొల్లా. లిటరలీ కమల్ హాసన్ గారు, విక్రమ్, రజనీకాంత్, జైలర్ అండ్ మన రవితేజ గారి కిక్ 2 ఈ 3 స్టోరీలను కలిపి ఒక స్టోరీ మాదిరి రెడీ చేసుకొని మన బాబీ కొల్లి గారు బాలయ్య గారికి డైరెక్షన్ చేస్తే దానికి మన తమనన్న ఒక రేంజ్ కాపీ బీజిఎంస్ యూజ్ చేసి తీసిన మూవీనే యాస్టీస్ కాపీ సీన్స్ దింపి పారదొబ్బారు. విక్రమ్ సినిమాలో ఫాజిల్ క్యారెక్టర్ రాసుకున్నట్లే మన డాకు మహారాజ్ లో టామ్ చాకో గారు క్యారెక్టర్ రాసుకున్నారు. బట్ ఆయన క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉండదు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్ రాసుకున్నట్లే ఇందులో బల్వత్ సింగ్ ఠాకూర్ క్యారెక్టర్ రాసుకున్నాడు. వాడికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అలాగే విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో లోకల్ ఎంపీగా నటించారు. అండ్ ఆయనకి పెద్ద స్కోప్ ఉండదు. ఎక్కడ క్యారెక్టర్స్ స్కోప్ ఇస్తే మూవీ కాపీడని తెలిసిపోతుంది అన్నట్లు మన బాబీ కొల్లి గారు తెలివిగా మన మొగాని డాకు మహారాజ్ ని కొట్టారు. అండ్ అక్కడక్కడ బీజిఎంస్ తో హైప్ రావడంతో జనాలకు ఈ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ని మర్చిపోయారు. ఈ మూవీకి ఎవరైనా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒపీనియన్ మారిపోవచ్చు. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక రూమ్ లో క్రికెట్ బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటాంటే అక్కడికి వచ్చి ఒక కుక్క క్రికెట్ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పడంతో మనోడు ఒక 6 కొడితే ఆ కుక్క కాస్త లీగల్ గా చచ్చిపోతుంది. కుక్క విషయం తెలుసుకున్న మన పెద్ద ఆయన హట్ అయ్యి నన్ను పిలిచకుండా క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పి వాళ్ళ మీద కేసేసి కుక్కని చంపిన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కోర్టు స్టే ఆర్డర్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఆర్డర్లన్నీ తెచ్చి తన టీ ఎస్టేట్ ని తనే మూసేసుకుంటాడు. గ్రేట్ ఐడియా సార్. తమ్ముడు అరెస్ట్ ని జీర్ణించుకోలేకపోయినా మన విలన్ గాడు అని చెప్పి తన పవర్ ని యూజ్ చేసి ముస్లిం ఫ్యామిలీని భయపెడదాం అనుకుంటారు. బట్ ఇక్కడే వాళ్ళకి తెలియని ట్విస్ట్ ఏంటంటే తమిళ వాళ్ళకి కమల్ హాసన్ ఉన్నట్లే మన తెలుగు వాళ్ళకి బాలయ్య బాబు ఉన్నాడు. ఇక్కడే మన తమనన్న మాస్ తాండవం చూస్తారు అని అందరూ చెప్తారు. లిటరలీ చెన్నకేశవ రెడ్డి మూవీ బీజం నాస్టీస్ కొట్టి ఒక లేయర్ డాకు మహారాజ్ దాడి చేశాడు అంతే. దాన్ని ఎర్రిగురులు అందరూ తోపు ఉంది అని చెప్తారు. అంటే అవునా అన్న, అయితే ఒకసారి ఇది విను. గ్లామర్ అదిరిందిరా. అవునరా. అండ్ ఇక్కడ నుంచి మూవీలో పవర్ అప్ బిల్డ్ అవుతాయి. ఎందుకంటే లిటరలీ చూసే వాళ్ళకి కళ్ళు పోవాలన్నట్లు వాళ్ళు యూజ్ చేసే స్టోరీ అలా జరుగుతుంది అనమాట. లిటరలీ ఎనిమీస్ వస్తారు, మన బాలయ్య బాబు కుక్కను కొట్టినట్లు కొడతాడు, వెనకాల తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయి కొడతాడు, మన చెవుల్లో రక్తం వస్తుంది. ఇలా కంటిన్యూస్గా 2-3 సీన్ల తర్వాత మన బాబీ డియోల్ గారిని చూపిస్తారు. ఏకేఏ ఈ మూవీలో మెయిన్ విలన్. లిటరలీ పులిని చంపడానికి వెళ్ళి పులి తలకు గాల్చుకోకుండా ఎక్కడో బాడీకి తగిలి పులి చచ్చిందా లేదా అని టెస్ట్ కూడా చేసుకోకుండా తమ్ముడితో సొల్లు వాగుతా ఉంటాడు. అండ్ ఆ పులికి మన బాలయ్య బాబు గారికి రెఫరెన్స్లు ఇచ్చి ఇక్కడ బాలయ్య బాబు గారు గెలిస్తే అక్కడ బాలయ్య బాబు రెఫరెన్స్ గా ఇచ్చిన పులిని మన బాబీ డియోల్ చంపేస్తారు. లిటరలీ బాబీ డియోల్ నేను వస్తున్నా డాకు మహారాజ్ అంటాడు. ఇక్కడతో కట్టుపన్న ఫస్ట్ హాఫ్ కంప్లీటెడ్. ఇంతవరకు మూవీ చూసిన నాకు ఏదో పర్లేదులే, విక్రమ్ స్కూప్ తీసినా పర్లేదు, ఎంతో జెన్యున్ గా కొంచెం స్టోరీని మార్చి కనీసం సీన్లన్నా మార్చారులే అని నమ్మచ్చు అనిపించింది. బట్ లిటరలీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ కిక్ 2 స్టోరీని దింపి పారదొబ్బారు. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. ఏమంటే ఇందులో మైనింగ్, డ్రగ్స్ అనే 2 కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేశారు. అండ్ మన హీరో కాస్త కిక్ కోసం రాకోకుండా ఒక మంచి పని మీద వస్తాడంట. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే మనకు 3 మెయిన్ విలన్స్ చూపిస్తారు. బాబీ డియోల్ అండ్ వాళ్ళ 2 అన్నల్ని చూపిస్తారు. కిక్ 2లో జనాలు ఎలాగైతే
కష్టపడతారు, ఈ డాకు మహారాజ్ లో కూడా యాస్టీస్ కష్టపడతారు. అండ్ మన బాలయ్య బాబు గారు వచ్చి విలన్స్ గాల్లో దడ చంపేసిన తర్వాత మన వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది. ఇంకంతే సెకండ్ హాఫ్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఒక్క ముక్కలో సీన్ అప్డేట్ చేయొచ్చు. వీళ్ళు దాన్ని 1 hour లాగారు. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే అనస్థీషియా ఇచ్చిన మన బాలయ్య బాబు గారిని లేపడానికి ఇంకొక అనస్థీషియా యాంటీడోట్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఏంటి ఇక్కడ అనస్థీషియా ఇచ్చేది, స్ప్రో నుంచి ఇంకా అప్పుడే లేచాడని చెప్పినా కూడా జనాలు కన్విన్స్ అవుతారు కదా. ఏదో మీ గొర్రె తెలివితేటలు ఉపయోగించి అది ఎలివేషన్ సినిమా రాస్తారు. ఇదే కర్మ అనుకుంటే ఇంటర్వెల్ కు ముందర బాలయ్య బాబు గారు నడకొచ్చిన ప్రతిసారి ఆ తమన్ గాడే వచ్చే బీజియం అయితే చెవులు దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఎలా అయితే జైలర్ సినిమా నడక బీజియం వల్ల హిట్ అయిపోయిందో డాకు మహారాజ్ కూడా అలాగే హిట్ అయింది. బట్ యాజ్ ఇట్ ఈస్ కాపీడ్ బీజియం. ఈ 2 మూవీస్ లో సిమిలారిటీ ఏంటంటే ఒకనొక స్టేజ్ లో ఆడియన్స్ ఆపేండ్రా అంటారు. ఏముంది ఇందులో? సో దట్స్ ఆల్ దిస్ ఈ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఏది చేసినా చేయకున్నా షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. టాటా, బై బై, సీ యూ. నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే